ఫస్ట్ 5 అనుకున్నాం, 5లో ఒకడు 50-50, నలుగురు అనుకున్నాం. నలుగురిలో ఒకడు ఏంటి సీదా కార్ తెస్తా అన్నాడు. సరే 4వాడు కూడా క్యాన్సిల్ అయ్యిండు. 3 అనుకున్నాం, మూడోవాడికి 3 పోయింది. లాస్ట్కి 2 వెళ్తున్నాం. అరే ఎందుకున్నారా మీరు, ఇంట్లో వండుకోర్రా మీరు, వేస్ట్రా, ఇంట్లోనే వండుకోనరా మీరు, ఎందుకు వస్తు దొంగతనానికి బయలుదేరుతున్నాం. ఖజానా దొంగలు ఇచ్చాక మీకు మళ్ళీ కలుస్తాం. బాయ్. హే, ఈరోజు మేము నర్సాపూర్ ఫారెస్ట్కి వెళ్తున్నాం. ఇంకేమైనా చెప్పాలా? పార్క్కి పోతున్నాం కదా, నర్సాపూర్ ఫారెస్ట్ అర్బన్ పార్క్కి వెళ్ళి అక్కడ వాచ్ టవర్ ఎక్కి వ్యూస్ చూపిస్తాం. స్టాచ్యూ బైక్ ఎలా వెళ్తారా? అరే ఎనర్జీ డ్రింక్ రెడీ, నడవడానికి 10,000 స్టెప్స్ కూడా రెడీ. వాచ్ పెట్టుకురాలి ఇద్దరం. ఏం కాదు, నా ఫోన్లో ఇదే రికార్డ్ అవుతుంది. కానీ ఇది ఎంట్రీ పాయింట్. అలా నడుచుకుంటూ వెళ్ళిపోయి వాచ్ టవర్కి వెళ్ళాలి. మ్యాప్ తీసుకున్నావా ఫోటో? అడవిలో ఆదివాసీలాగా చీగుడ్డలు వేసుకొని వాచ్ టవర్ ఎక్కడానికి చూడడానికి వచ్చేసాం నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్లో. వెయిట్ ఎ మినిట్. మ్యాప్ చూసుకో. ఇక అది కింద హైవే కదా, వాచ్ టవర్ ఇగో ఇట్లా మధ్యలోకి ఇట్లా అట్లా పోవచ్చు, లేదంటే ఇగో ఇట్లా రౌండ్ తిరిగి పోవచ్చు. మనం ఏడున్నాం అది చెప్పి. మనం ఈడున్నాం మనం ఇక హైవే ఇట్లా వచ్చినాం అంతే. ఇక ఈ బ్రిడ్జ్ దాటినాం కదా, ఇట్లా పోదామా ఎట్లా పోదాం చెప్పు. అట్లేమో ముందుకే పోదాం, స్టేట్లో వద్దాం మెల్లగా. అదే ఇట్లా పోదాం, ఫస్ట్ ఇట్లా వెళ్ళిపోదాం, వాచ్ టవర్ వెళ్ళిపోదాం. తెలుగు రాని వాళ్ళ కోసం ఇంగ్లీష్లో కూడా పెట్టారు. కొండలు ఎక్కడ దిగడం ఇంతే ఉందిరా. అప్పటి నుంచి 200 మీటర్స్ వచ్చినామారా. సో మెనీ అప్స్ అండ్ డౌన్స్. కొత్త టైం పట్టదు, వెళ్ళిపోతాం, ఫాస్ట్గా వెళ్ళిపోతాం. 200 మీటర్స్ కంప్లీటెడ్ ఇన్ 5 minutes అయిందా? అంతే. ఇంకా 50 minutesలో వాచ్ టవర్ దగ్గర ఉంటాం. సుభాసో ఇప్పుడు చెప్పు. ఇంకా 15 minutesలో అయిపోతుంది అంటే. అరే మనం స్టార్ట్ చేసి ఎంతసేపు అయిందిరా? 5 minutes అయిండొచ్చు, 5 to 8 minutes అంతే అయిండొచ్చు. ఇంకొక 10 minutes 15 minutes అంతే. చెప్పేది హార్డ్ లేదు ఇది, కుసుటా అంటున్నాం. కాదు మనం అప్పుడు పోయినా మల్లెలు తీద్దామా? ఏంటది మల్లెలు తీద్దాం కదా, ఏంటది? అదే పేరు గుర్తొస్తలే. కాదు ముత్యం దార వాటర్ ఫాల్. దాంతో కంపారిజన్ వాక్ ఆరా నాకు అర్థం కాదు. అది అయితే అసలు చూపించింది అది. మధ్యలో ప్రశాంత్ ఉక్కరా పోయి అందుకైతే లేదు. బటర్ఫ్లై వేర్ ఆర్ యు గోయింగ్? ఏం కాలి క్రేజ్ ఉంది సౌండ్. లెట్స్ హ్యావ్ ఎ డ్రింక్స్ బ్రేక్. బ్లాగర్ కదా, హెల్ప్ చేస్తున్నా. వద్దు సార్, ఐమ్ జస్ట్ ఎ పప్పెట్. అబ్బా భయ్యా వాచ్ టవర్ అంత దూరంలో ఉంది, కనిపించేస్తుంది. వీడికి ముందు పోతే కనిపిస్తుంది, ఈ నుంచే కనిపిస్తుంది. అన్నా ఇంటర్లేవుగా మొత్తం బోరాన్ ఏందిరా? అంతే కదా? ఏందనా మధ్యలోకి పోతావు, ఎట్లా వెళ్తావు? గాయాలతో బయటికి వస్తావు. తబలాస్ పైనుంచి అదేరా, కూర్చోడానికి తబలాలు ఉన్నాయి. అమ్మా ఇదిరా, ఇది కొంచెం ఈవెన్ ఉంది మొత్తం రోడ్డు. దీంట్లో 10 kilometers నడుస్తాం మనం. దీంట్లో ఈజీగా నడవచ్చు. కేబీఆర్ పార్క్ కూడా ఇట్లా ఉంటుందేమో కదా. ఏమో నేను కూడా పోలేదు. కాస్ట్లీ ప్లేస్ కదా, నువ్వంటే పోతావు. నేను పోలేరా చెప్తున్నా.
మొన్న నీతో ఫోన్ మాట్లాడుతున్నాడు కేబీఆర్ పార్క్లో నెమ్మలో పోతుండే అటు సైడ్ పీకాక్స్. మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. ప్లీజ్ రీడ్ ఆల్ స్కీమ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ కేర్ఫుల్లీ బిఫోర్ సైనింగ్. ఇది దా వాచ్ టవర్. राजा इधर से पुकारता, रानी उधर आके नाचता. तोम तोम तोम. పొద్దునే 8 గంటలకి 6 గంటలకు లేచి 7:30 స్టార్ట్ అయ్యి రెడీ అయిపోయి 8 గంటలకు స్టార్ట్ అయ్యి ఇంత దూరం వచ్చినందుకు వర్తు వర్మ ఏంటండి వాళ్ళపు నిలబడి దాదా పైకి రా. షూస్ ఇప్పండి గుడి అనుకున్నట్టుంటాడు. ఇంతేనా మనం పెద్ద దూరం అంటలేదు అంతే. నిజాన్ని ఎక్కువ వస్తుంది. డబ్బులేండి చప్పట్లు కొడుతుండు. పడితే ఇంత పొద్దున్న వచ్చిన దానికి పర్లేదు పడితే రావచ్చు. తోడుగా మిస్ అయినా. అరే తోడు నువ్వు మిస్ అవుతున్నావు రా. నువ్వేం మిస్ అవుతావు నీకు తెలుస్తలేరా తోడు. ఏమన్నా తెలుసా పైన కూర్చొని జాగడం నిలవడానికి జాగడం అనుకున్నా. అట్లా ఏడిపోయినా మనం మనకు అలవాటు కదా, ఏడిపోయినా క్రౌడెడ్ ఉంటుందని చెప్పి. ఏంది అందరు శ్రీశైలం వెళ్తారుగా, అందుకు గేట్లు డ్యాన్స్ ఓపెన్ అయినాయి. ఇప్పుడు పోతామా అన్న శ్రీశైలంకి? నెక్స్ట్ వీక్ కూడా కష్టంగా ఉంటుంది. నీ బండి పైన అమ్మా నువ్వు నీ బండి పైన వెళ్ళిపోదాం. నా బండి వల్ల 2 days టైం పడుతుంది. ఏమన్నా అది న్యూస్ ఇలాంటప్పుడే మనం ఆచితూచి అడుగు వేయవలెను. నాకు చెప్తున్నావారా? అరే నడవలు చూడలేరా నేను? నాకు చెప్తున్నావారా నువ్వు? ఆమె ఫారెస్ట్ మ్యాన్. ఇగో చూడు వస్తాయి కోతులు వస్తాయి నీకోసం. ఇంకా అరుస్తున్నావు. మనగానే తీటగాలు ఉన్నారు ఏం రైళ్ళు. వావ్ అదిగో స్పైడీ. మనకేం బీటిల్ అది టైప్ ఆఫ్ బీటిల్ అది. అని ప్యాంట్లకి ఎక్కాలి మస్తు ఉంటుంది. ఇంకా ఏం చేయదు అది, అందుకే ఎక్కాలంటున్నా. ఇదిగో మన వాళ్ళని ఇదిగో ఎన్ని బూతులు తిట్టినా వేస్టే. ఇదే పని ఏడికి వచ్చినా కూడా. డు నాట్ లిట్టర్ అంటే ఇదే చేస్తారు మన వాళ్ళు. ఏం చేద్దాం? ఎందుకురా మీకు డబ్బులు బొక్క అంతంత డబ్బులు పెట్టి చదివిస్తారు. మొత్తం బొక్కనే. చెట్లని కాపాడండి. ఇగో ప్లాస్టిక్ కాదు నాట్ ప్లాస్టిక్. ఇగో ఆగో రవలి మిక్స్డ్ సోంఫ్. ఎవర్రా మీరంతా? క్రాబ్ బ్యాచ్. ఓసారి వెనక తీరు చూడన్నా అన్న, మనం ఎంత దూరం నడిచి వచ్చాము. అరే బాగానే దిగినా. చిన్న చెట్టు ఉంది, దానికి అల్లుకుంటే వెళ్ళిపోయింది అనమాట. ఇదిగో అంత పైన దాకా అల్లుకుంటే వెళ్ళిపోయింది. దాన్ని చూసి సాయితయ్య గారు ఏమన్నారా ఇప్పుడు చెప్పు మళ్ళీ. మార్కెటింగ్ జాబ్ కూడా అంతే. కస్టమర్ చిన్న కొమ్మిస్తాడు, దాన్ని పట్టుకుని పై వరకు పాకుండా పోవడమే. ఇంకా ఏందిరా సండే రోజు కూడా జాబ్ మార్కెటింగ్ జాబ్. ప్రశాంతంగా చెట్లలో వచ్చినాము, నేచర్ ఎంజాయ్ చేయాలా, గాలి ఎంజాయ్, అది లేకుండా జాబ్ మార్కెటింగ్ ఏందిరా సేల్స్ లీడ్స్ ఇది తప్ప ఇంతేనారా? ఇంకేం లేదారా లైఫ్లో?
గొర్రె పిల్లలం మేము గొర్రె పిల్లలం దారి తప్పినా మేము గొర్రె పిల్లలం. అయ్యా మళ్ళీ వాచ్ టవర్ కి దారి ఎటు తీసుకొచ్చినావు రే? ఏం చేసినారా మొత్తం? ఇగో బయటికి వెళ్దామని చెప్పి తీసుకొస్తే అంకుల్ కూడా అట్లా పోతుందా? రే ఆగం చేసినావులే నన్ను. లేదురా ఇట్లా పోయినాక అటు రాకపోవాలా రోడ్డు నీకు ఉంటది. రోడ్డు రాకపోతే ఇంకా మంచిదే కదరా. ఏదిరా మంచిది మళ్ళీ వెనక పోవాలా? పోతాము. ½ కిలోమీటర్ 10 నిమిషాలు కంప్లీట్ అయిపోతుంది ఫారెస్ట్ రూట్లో వెళ్తే. మనోడు ఏం చేసిండు, ఇదిగో ఈ నడక మార్గాన్ని తీసుకొచ్చిండు. ఈ అమ్మ రూట్ అయిపోతూనే లేదురా, పోతూనే ఉన్నాయి ఆయన అప్పటి నుంచి. 10 నిమిషాల నుంచి నడుస్తూనే ఉన్నాం, అయిపోలేదు ఇంకా ఎండలో మండుతూ. ఇది చేయాల్సింది మీరు ఎప్పుడన్నా. ఎప్పుడు కంఫర్ట్ జోన్లో ఉండకండి, రండి బయటికి రండి. ఎంప్రెస్ అయితే కంఫర్ట్ జోన్లో ఉండిపోతే మనకంటూ ఏముండదు భయ్యా, బయటికి రావాలి. యాక్చువల్ నేను కూడా అదే చేస్తాను. ఇంట్లో ఉంటే ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చూసుకుంటూ, యూట్యూబ్లో షార్ట్ చేసుకుంటూ అట్లే టైంపాస్ చేస్తే తప్ప లేపను. నడుము లేపి బయట తిరగాలి, వాకింగ్ చేయాలంటే ఉండదు. ఎప్పుడో అలా బయటికి వస్తే ఇలా అన్నమాట. అంతే. రండి, ఎక్స్ప్లోర్ చేయండి. రీల్ చేయడం ఆపండి. ఇది కూడా చూడరా రే తర్వాత ఎవరు. ఇది చూడండి, ఈ ప్లేస్ వస్తే మళ్ళీ రండి, వచ్చి కామెంట్స్లో పెట్టండి. ఏముందిరా నీకు ఎవరో బుర్ర ఉందారా, ఎంత ఎండ కొడుతుందో చెప్పి నన్ను వేసుకోకండి మళ్ళీ. ఓకే బాయ్. వస్తాహో నాకు తెలుసురా నువ్వు పరిగెత్తావని, అందుకే నేను వీడియో ఇస్తున్నా. అందరి ముందు పరుగుపోయిందిగా. పరిగెత్తురా రే, పరిగెత్తు. నేను పరిగెడతావా? హకూనా బటాటా ఎండలో తిరిగి భయ్యా పిచ్చిలు వేస్తుంది భయ్యా, చెమటలు వచ్చేస్తున్నాయి. చెమటలు వస్తాయి ఎవరా నీకు? వస్తున్నాయి లైట్గా. దారి చూడు దుమ్ము చూడు మామ. అమ్మా కెమెరా వెనుక దున్నపోతుంది కూడా చూడండి. ఇదో అడవి దున్న పరిగెడుతుంది. ఏం కాయలు ఇవి? అరే స్టార్ ఫ్రూట్ రా. ఇదిగో స్టార్ ఫ్రూట్ రా ఇవి. ఇదిగో స్టార్ ఫ్రూట్. ఇదిగో కింద పడిపోయింది చూడు ఇందాక. స్టార్ ఫ్రూట్ ఇంకొంచెం పెద్దగా అయితే బాగుంటాయి టేస్ట్ కదా ఇవి. అందుకే అప్పుడప్పుడు ఎక్స్ప్లోర్ చేయాలా. చూడడానికి ఉసిరికాయ లెక్కనే ఉంది కానీ కాదు, ఏదో ఉంది. ఆగు ఒకసారి గిల్లి చూడు, దానికి అవి ఉన్నాయి డాట్స్ ఉన్నాయి. ఉసిరికాయ కాదు, స్మెల్ వేరే రకంగా వస్తుంది. మొత్తం ఏదో వేరే ఉంది. వైల్డ్ ఫ్రూట్ ఎడిబుల్ కాదు ఇది. ఇది కొంచెం స్టిక్కీగా కూడా ఉంది. తిననీకైతే కాదు, పడేసి ఎందుకు వచ్చింది. వార్తలు కాదురా రే, తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు. ఇక రారా మళ్ళీ చదువురా. చెట్లను చేరదీయాలి, చెత్తను దూరం వేయాలి, అడవులను కాపాడుదాం, ప్రకృతి వరాలు పొందుదాం. ఇందాక వారాలన్నావు, సైడ్ చదివినారా? అవలా కానీ నీకుందిరా. రావడానికి 15 minutes, మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ రావడానికి 20 minutes. పద, మనకి ఇలాంటివన్నీ సరదా కదా, పద చూద్దాం. నథింగ్, లెట్స్ గో. మూవ్ ఆన్.
వెళ్ళచ్చు సైడ్ వరకు అంతే. చాలా ఇంకేం లేదు, ఏం లేదు ఇక్కడ, ఏం లేదు. ఏనన్నా సాతిజ ఒక వాగు వాగు వాగులో చూడు మనలో ఏం చేసిరు చూస్తుంటే. వాగులో కూడా బాటిల్, ప్లాస్టిక్ బాటిల్ ఇంకా చాలా కనిపిస్తున్నాయి, వీడియోలో తక్కువ చూపిస్తున్నాయి. యాక్చువల్లీ ప్లేస్ బాగుంది, విజిట్ చేయొచ్చు, అంతా బాగానే ఉంది. ఎన్వైర్న్మెంట్కి దగ్గరగా. యాక్చువల్లీ వాష్ టవర్ దానికి వెళ్ళడానికి 15 minutes, వాష్ టవర్ నుంచి మళ్ళీ రిటర్న్ రావడానికి 20 minutes. టోటల్ ఒక 1 hour 1 hour వేసుకో, రావడానికి పోవడానికి 1 hour వేసుకో. మెల్ల నడిచే వాళ్ళు అయితే 1 hour వెళ్ళి రావచ్చు. అంతా బాగానే ఉంది. బట్ ఏంటంటే క్లైమేట్ అంతా మంచిగానే ఉంది. మన వాళ్ళే ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ బాటిళ్ళు, పేపర్ రేఫర్లు అన్నీ ఏది పడితే అది పడేస్తారు. సో నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా నర్సాపూర్ ఫారెస్ట్ వస్తే క్యారీ యువర్ ఓన్ వాటర్ బాటిల్, క్యారీ యువర్ ఓన్ వాటర్ బాటిల్. ఇలా పడేయకండి ప్లీజ్, మంచి నేచర్ని ఖరాబ్ చేయకండి. మనం ఎలాగో చెట్లు పెంచాం, చెట్లు పెంచినా దాన్ని సరిగా పోషించలేము. కానీ ఉన్న ఫారెస్ట్ అన్నా జాగ్రత్తగా కాపాడుకుందాం. ఇది ఎంతమంది చూస్తారో చూడరో నాకు తెలీదు, బట్ చూసిన వాళ్ళు మాత్రం నెక్స్ట్ టైం ఫారెస్ట్లోకి వెళ్తే ఇలా ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేయకండి. మాలాగా పాకెట్లో పెట్టుకొని చెత్తని డస్ట్బిన్లలో వేయండి. ఇదిగో ఇలా పాకెట్లో పెట్టుకొని డస్ట్బిన్లో పడేయండి. అంతే. కలుద్దాం, బాయ్. సో అది వాకింగ్ చేసాం, ట్రెక్కింగ్ చేసాం, కొండలు ఎక్కాం, కొండలు దిగాం, వాచ్ టవర్ ఎక్కాం, వాచ్ టవర్ దిగాం. మధ్యలో ఫ్రెండ్కి ఫోన్ చేసి వాడిని వేసుకున్నాం. అది విశేషాలు. దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రమ్ నర్సాపూర్ ఫారెస్ట్ అర్బన్ పార్క్. రండి, చూడండి, బాగుంటుంది. ఒకవేళ నచ్చకపోతే నన్ను ఏమనుకోకండి, మీ ఇష్టం. అంతే, ఇంకేముంది. బాయ్. దట్స్ ఆల్ ఫర్ టుడే. బాయ్. ఓకే, బాయ్.